హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా చేసి టేస్ట్ అద్భుతంగా ఉండేలా వంట చేసేద్దాం. దీంట్లో లాస్ట్ ఇంగ్రీడియంట్స్ వేయడం అస్సలే మర్చిపోకూడదు. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు రైసు, పావు కప్పు కందిపప్పు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకొని దాంట్లోకి 3.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, సన్నగా తరుక్కున్న ఒక టమాటోని వేసుకొని మూత కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో 4 విజిల్లు వేయించుకోవాలి. తర్వాత తీసి ఇలా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు తీసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసి మెదిపేసిన రైస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవకాయని తీసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పప్పు ఆవకాయ అన్నం రెడీ అండి. మధ్య మధ్యలో ఆవకాయ తాకుతూ చాలా బాగుంటుంది. దీంట్లోకి అప్పడాలు వేసుకొని తింటే మరీ బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.